నువ్వు రాత్రి 11కి ఇక్కడికొచ్చావేమిటి మధు? తన ఇంట్లో సడన్గా నైట్ డ్రెస్లో ప్రత్యక్షమైన మధుని చూసి షాక్తో అడిగాడు విరాట్. మధు సమాధానం చెప్పకుండా సన్నీ రూమ్కి వెళ్ళింది. రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే సన్నీని ఆ స్థితిలో చూసేసరికి మధు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ పెద్ద మంచం మీద సన్నీ పడుకుని ఉన్నాడు. ఫేస్ చాలా పేల్గా ఉంది. నుదిటి మీద చెయ్యి పెట్టి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. వాడి బుజ్జి చెయ్యికి ఐవి నీడిల్ గుచ్చి ఉంది. సన్నీ, మధు అంటే వచ్చింది చూడు, మధు మృదువుగా చెప్పింది సన్నీ తల మీద చేయి వేసి. కానీ సన్నీ లేవలేదు. ఫ్రెండ్స్, సన్నీకేమైంది? అర్ధరాత్రి మధు విరాట్ ఇంటికి ఎందుకు వెళ్ళింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రియసఖి ఎపిసోడ్ 9 వినేయండి. మధు ఇంటికొచ్చేసరికి టైం దాదాపు 11 అవుతోంది. నిద్ర ముంచుకొచ్చేస్తోంది. డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి పడుకుందాము అనేంతలో వీడియో కాల్ వచ్చింది. ఎవరు చేశారా అని మొబైల్ కేసి చూసింది. ముంబై నుంచి కాల్. మాట్లాడి ఓపిక లేదు తనకి. కట్ చేసింది. మళ్ళీ వీడియో కాల్ రిక్వెస్ట్. మళ్ళీ కట్ చేసింది. ఫోన్ పక్కన పడేసి పడుకోబోయింది. వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది. వీడియో కాల్ ఎత్తలేదని మెసేజ్ చేశాడు ఇడియట్ అనుకుంది. వాట్సాప్ ఓపెన్ చేసింది. ఇడియట్, వీడియో కాల్ చేస్తే యాక్సెప్ట్ చెయ్యవే? కోపంగా ఉన్న ఎమోజీ. మధు, కళ్ళు దుబ్బయా? టైం ఎంతైందో తెలీదా? కోపంగా ఉన్న ఎమోజీ. ఇడియట్, షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే వచ్చాను, సారీ, పడుకున్నావా? డిస్టర్బ్ చేశానా? మధు, పడుకోలేదులే, బట్ బాగా నిద్ర వస్తోంది, నేను కూడా ఇప్పుడే ఇంటికి వచ్చా. ఇడియట్, నీకు షూటింగ్స్ ఎలాగో లేవుగా, ఎందుకు అర్ధరాత్రి దాకా బయట తిరిగి జనాన్ని హింసించడం? విక్కిరిస్తున్న ఎమోజీ. మధు, నేనెక్కడ ఎందుకు తిరిగితే నీకెందుకురా ఇడియట్? ఇంపార్టెంట్ విషయాలు ఏమీ లేకపోతే ఫోన్ మూసి పడుకో, నన్ను కూడా పడుకోనివ్వు. ఇడియట్, హే వెయిట్, ఒక సలహా అడుగుదామని చేశాను. మధు, టాప్ మేల్ సెలబ్రిటీకి నా సలహా అవసరమా? ఓఏ కాకపోతే? ఇడియట్, అబ్బా విను మధు, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నా, నువ్వేమంటావు? మధు, ముంబైలో నువ్వు బాగా బిజీగానే ఉన్నావుగా, వెబ్ సిరీస్, మూవీస్, యాడ్స్ అవన్నీ వదిలేసి హైదరాబాద్ రావడం దీనికి? ఇడియట్, ఏమో ఉండబుద్ధి కావట్లేదు, అయినా నా లవర్ హైదరాబాద్లో ఉండగా ముంబైలో నేనేం చేస్తా చెప్పు? నవ్వుతున్న ఎమోజీ. మధు, ఎవర్రా హైదరాబాద్లో నీ లవర్? ఇడియట్, ఇంకెవరు, నువ్వే, గట్టిగా నవ్వుతున్న ఎమోజీ. మధు, మొహం పచ్చడి చేసేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే, కోపంగా ఉన్న ఎమోజీ. ఇడియట్, వద్దు తల్లి, నువ్వు చేసినా చేస్తావు, నా కెరీర్ సర్వనాశనం అయిపోతుంది. ఓ తెలుగు సినిమాలో ఆఫర్ వచ్చింది, సో ఐఎమ్ థింకింగ్ టు షిఫ్ట్. మధు, అందుకే నేను ఇడియట్ అనేది. ముంబైలో ఎంతమంది తెలుగు వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి చెప్పు? యు ఆర్ డూయింగ్ వెల్, ఒక్క తెలుగు మూవీ కోసం మొత్తం షిఫ్ట్ అవడం దేనికి? ఇడియట్. ఇడియట్, ఎస్, నేను ఇడియట్నే, నువ్వేగా నాకు ఇడియట్ అని పేరు పెట్టింది. ఏడుపు ఎమోజీ. మధు, సరే, రేపు ఎప్పుడో మళ్ళీ మాట్లాడుకుందాం, బాగా నిద్రొస్తోంది, సరేనా? ఇడియట్, నో, ఒక 2 నిమిషాలు చాట్ చెయ్యే. హే, చెప్పడం మర్చిపోయా, కంగ్రాట్స్, సుభాష్ మూవీలో మంచి ఛాన్స్ కొట్టేశావు, పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? మధు, నువ్వు వచ్చినప్పుడు ఇస్తాలే, అయినా కొత్త వాళ్ళకి ఆ రోల్ ఇద్దాం అనుకున్నాడు కనుక ఛాన్స్ వచ్చింది, అదేం గొప్ప విషయం కాదులే. ఇడియట్, నో మధు, టాలెంట్ లేకపోతే సుభాష్ ఛాన్స్ ఇవ్వడు, ఆ విషయం అందరికీ తెలుసు, ఐ నో యువర్ టాలెంట్. మధు, సర్లే, థ్యాంక్స్. ఇడియట్, మధు, నన్ను మిస్ అవుతున్నావా? మధు, అస్సలు అవ్వట్లేదు, ఇలా చూడు, మన మధ్యలో ఫ్రెండ్షిప్ తప్ప ఏం లేదు, నువ్వు ఇలా అర్థం పర్థం లేని తింగరి ప్రశ్నలు వేస్తే నీ నెంబర్ బ్లాక్ చేసేస్తా, మైండ్ ఇట్. ఇడియట్, తెలుసు తల్లి, ముంబై వదిలేసి 1 year అయింది, నీ కోపం 1% తగ్గిందా లేదా అని జస్ట్ చెక్ చేశా, అస్సలు తగ్గలా, నువ్వు ఎప్పటిలాగే ఉన్నావు, ఏమీ మారలేదు, ఇప్పుడు కూడా సేమ్ కోపిష్టి మొహానివి. హిహిహి. మధు, సర్లే, సంతోషించాం, గుడ్ నైట్, ఇంకా పడుకో, బాయ్. ఇడియట్, రాక్షసి, అప్పుడే మొబైల్ పక్కన పడేసావా? ఇడియట్, ఏయ్ నిన్నే, కొంచెం కూడా నీకు హ్యూమానిటీ లేదు. ఇడియట్, సర్లే, ఏమన్నా అవసరమైతే పింక్ చేయి, పడుకోలే, గుడ్ నైట్, బాయ్. సరిగ్గా 3 రోజుల తర్వాత రాత్రి సమయం 11 అవుతుండగా అప్పటిదాకా యాక్టింగ్కి సంబంధించిన బుక్స్ చదివి ఇంక పడుకోవడానికి లేచింది మధు. పింక్ ట్రాక్ సూట్ పైన వైట్ టీషర్ట్ వేసుకుని ఉంది.
హెయిర్ మొత్తం పైకి క్లిప్తో మడిచి పెట్టేసి ఉంది. చెవులకి చిన్న బటన్స్, మెడలో చిన్న గోల్డ్ చైన్, చూడగానే మతిపోయేలా అందంగా ఉంది. ఇంకా పడుకోబోయేంతలో మొబైల్ రింగ్ అయింది. ఈ టైంలో ఎవరు చేస్తారు, ఆ ఇడియట్ గాడే అయి ఉంటాడు అనుకుని తిట్టుకుంటూ మొబైల్ తీసి చూసింది. బట్ ఆ ఇన్కమింగ్ కాల్ వినోద్ దగ్గర నుంచి. ఈ టైంలో వినోద్ ఎందుకు చేస్తున్నాడు, ఏమన్నా ఎమర్జెన్సీయా అనుకుని వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. వినోద్ చాలా నెమ్మదిగా అడిగాడు, మధు పడుకున్నావా? ఇంకా లేదు. ఏం అడిగింది మధు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కార్ పంపిస్తాను, ఒక్కసారి మా అన్నయ్య ఇంటికి రాగలవా రిక్వెస్ట్ చేశాడు వినోద్. మధు మనసు ఒక్కసారిగా కీడు శంకించింది. ఎందుకు, ఏమైంది కంగారుగా అడిగింది. వినోద్ చాలా లో వాయిస్తో, సన్నీకి 2 రోజుల నుంచి బాగాలేదు, హై ఫీవర్, అసలు దిగట్లేదు, స్పృహలో కూడా లేడు. అంతే ఒక్కసారి మధు గుండె గుబేల్మంది. ఏ హాస్పిటల్ భయంగా అడిగింది మధు. సెక్యూరిటీ భయం కొద్దీ ఇంట్లోనే ఉంచాడు అన్నయ్య, డాక్టర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, కార్ పంపిస్తా, ఒక్కసారి రాగలవా? నీ గురించి వాడు చాలా బెంగ పెట్టుకున్నాడు అనిపిస్తుంది మధు, చాలా బాధగా చెప్పాడు వినోద్. లొకేషన్ షేర్ చేయి, నేను వెంటనే వస్తున్నాను అంది మధు. ఏయ్, ఇంత నైట్లో ఒకదానివి వద్దు మధు, నేను కార్ అని వినోద్ అంటుండగా వినోద్ మాట పూర్తి చేయకుండానే, ఏయ్ చెప్పింది అర్థం కదా, లొకేషన్ షేర్ చేయి అని అరిచింది. వినోద్ హడిలిపోయాడు. ఇప్పుడే చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఒక్క క్షణం కూడా మధు వేస్ట్ చేయలేదు. హెల్మెట్ తీసుకుని ఉన్న పళంగా ఇంటికి తాళం వేసేసి బైక్ తీసుకుని స్టార్ట్ అయింది. వినోద్ షేర్ చేసిన లొకేషన్ని గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుని బైక్ మ్యాక్సిమం స్పీడ్తో కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. రాత్రి 11 తర్వాత కాబట్టి రోడ్స్ కొంచెం ఖాళీగానే ఉన్నాయి. ఒక్క అరగంటలో విరాట్ ఇంటికి వచ్చేసింది. మధుని చూసిన సెక్యూరిటీ, మేడం మీరు మధు మేడమా అని అడిగాడు. అవునన్నట్టు తలూపింది మధు. రండి మేడం అని లోపలికి దారి చూపించాడు సెక్యూరిటీ. లోపల హాల్లో విరాట్ వినోద్తో పాటు మరొక 3 కూర్చుని ఉన్నారు. అందరి మొహాళ్ళు ఆందోళనతో నిండి ఉన్నాయి. మధు హాల్లోకి ఎంటర్ అయిన వెంటనే అందరి కళ్ళు మధు కేసి తిరిగాయి. అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం. విరాట్ షాక్ తిన్నాడు. మధు నువ్వు ఇక్కడ ఈ టైంలో? వినోద్ వెంటనే తేరుకున్నాడు. లోపలికి రా మధు, సన్నీ రూమ్ పై ఫ్లోర్లో ఉంది, పద తీసుకెళ్తా అని సన్నీ రూమ్ కేసి నడిచాడు. మధు సమాధానం చెప్పకుండా తలొంచుకుని వినోద్ వెనకే నడిచింది. తేరుకున్న విరాట్ మిగతా 3 కూడా అటువైపే నడిచారు. రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే సన్నీని ఆ స్థితిలో చూసేసరికి మధు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ పెద్ద మంచం మీద సన్నీ పడుకుని ఉన్నాడు. ఫేస్ చాలా పేల్గా ఉంది. నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. వాడి బుజ్జి చెయ్యికి ఐవీ నీడిల్ గుచ్చి ఉంది. సన్నీ, మధు ఆంటీ వచ్చింది చూడు మధు మృదువుగా చెప్పింది సన్నీ తల మీద చెయ్యేసి. కానీ సన్నీ లేవలేదు. వినోద్ కూడా పిలిచాడు. సన్నీ, మధు ఆంటీ వచ్చింది నీకోసం. లేనన్నా, కళ్ళు తెరువు అన్నాడు. కానీ సన్నీ లేవలేదు. ఏమైంది, వాళ్ళు బాగానే ఉన్నాడుగా, సడన్ గా ఇంత ఫీవర్ ఎందుకు వచ్చింది షాక్తో అడిగింది మధు. వినోద్ కోపంగా ఒకసారి విరాట్ కేసు చూసి మధుతో, నీ నుంచి మెసేజ్ వస్తుందని ఎదురు చూశాడు, నువ్వు పంపలేదు, నిన్ను కలవాలని గొడవ చేశాడు, అన్నయ్య నేను డిస్టర్బ్ చేయొద్దని అల్టిమేటం జారీ చేశాడు. సన్నీ కూడా మొండివాడు, తిండం మానేశాడు, ఇల్లు పీకి పందిరేశాడు, అన్నీ పగలగొట్టాడు, అయినా వాళ్ళ డాడీ ఒప్పుకోలేదు, చివరికి ఇలా జ్వరం తెచ్చుకున్నాడు అన్నాడు బాధగా. వాట్, ఇదంతా నా కోసమా ఆశ్చర్యంగా అడిగింది మధు. వినోద్ మాటలు పట్టించుకోక మధు, వాడు అలాగే అంటాడు. అనవసరంగా ఇంత రిస్క్ తీసుకుని అర్ధరాత్రి పూట వచ్చావు. అమ్మాయిలకి ఇది సేఫ్ కాదు. నువ్వు ఇంటికి వెళ్ళిపో, డ్రైవర్ నిన్ను మీ ఇంట్లో దింపేస్తాడు. సరైన నిద్ర లేకపోతే నీ హెల్త్ పాడవుతుంది, వెళ్ళి పడుకో అన్నాడు ప్రేమగా. వెళ్తాలండి విరాట్, సన్నీకి తగ్గాక వెళ్తాను అంది గట్టిగా మధు. ఇంతలో డాక్టర్ వచ్చి అయిపోయిన ఐవీ తీసేశాడు. వెంటనే మధు సన్నీని బలవంతంగా ఎత్తుకుని భుజం మీద వేసుకుంది. అక్కడే ఉన్న గిరికి మధు బలవంతంగా సన్నీని లేపి భుజం మీద వేసుకోవడం నచ్చలేదు. మేడం, బాబుకి అస్సలు బాగలేదు, అలా ఎత్తుకోమాకండి, బాబుని పడుకోనివ్వండి అన్నాడు. వెంటనే మోహన్, పర్వాలేదు గిరి, ఆవిని చూస్తే కొంచెం రిలాక్స్ అవుతాడేమో చూద్దాం అన్నాడు. సన్నీ, మధు ఆంటీ కేసు చూడు అంటూ మధు బలవంతంగా సన్నీని లేపింది. మధు స్మెల్, మధు హగ్ సన్నీకి తెలిసినట్టుంది. అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూశాడు. మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ కళ్ళు తెరిచి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. వచ్చింది మధు ఆంటీ అని తెలియగానే వెంటనే స్పృహలోకి వచ్చేశాడు. మళ్ళీ బొద్దుగా ఉన్న తన చేతులతో మధు మెడని చుట్టేశాడు.
మధు సన్నీని గట్టిగా హక్ చేసుకుని గాఢంగా ముద్దు పెట్టుకుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. డాక్టర్, ఏమన్నా తినిపించాలా? డాక్టర్ని అడిగింది మధు. వెంటనే పాలలో కొంచెం పసుపు కలిపి తీసుకొచ్చి మధు చేతికి ఇచ్చాడు గిరి. మధు పట్టిస్తుంటే మారు మాట్లాడకుండా బుద్ధిగా తాగాడు సన్నీ. నేను పడుకోబెడతాను, మీ అందరూ బయటికి వెళ్ళండి, మృదుగా చెప్పింది మధు. అందరూ సరేనని బయటికి వెళ్ళిపోయారు. కానీ గిరికి వెళ్ళడం ఇష్టం లేదు. మధు ఎందుకో అతనికి పెద్దగా నచ్చలేదు. కానీ ఆ విషయం బయటికి చెప్పలేడు. తప్పనిసరి గిరి కూడా బయటికి వెళ్ళాడు. సన్నీ, నెమ్మదిగా పిలిచింది మధు. చటుక్కున మధు కేసు చూశాడు సన్నీ. పాట పాడనా సన్నీ? నువ్విప్పుడు బజ్జోవాలి, సరేనా? అడిగింది మధు. సన్నీ కళలో మెరుపు. సరేనని తలూపి మళ్లీ మధు మెడని చుట్టేశాడు తన బుజ్జి చేతులతో. మధు కంఠం శ్రావ్యంగా వినిపించింది. రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి. విరాట్, వినోద్, డాక్టర్స్, గిరి, మిగతా సర్వెంట్స్ అందరూ ఆ గొంతులోని మాధుర్యానికి మైమర్చిపోయారు. మోహన్ విరాట్తో మరోసారి చెప్పాడు. విరాట్ సార్, మీకు మళ్ళీ చెప్తున్నాను, మన సన్నీకి ఆవిడే బెస్ట్ మెడిసిన్. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ సన్నీ మీద చాలా ఉంది. ఒక్క 3 months పాటు ఆవిడ సన్నీ కేర్ టేకర్గా ఉంటుందేమో కనుక్కోండి. ఈ 3 monthsలో సన్నీ కంప్లీట్ నార్మల్ అయిపోతాడు అన్నాడు. విరాట్ తల అడ్డంగా ఊపాడు. ఆమె యాక్ట్రెస్, తన ప్రొఫెషన్ తనకుంది. సన్నీ మీద ప్రేమతో వచ్చింది, అంతేకాని. నీకు చేతకపోతే చెప్పు, నేను వేరే డాక్టర్ని చూసుకుంటాను, సీరియస్గా చెప్పాడు విరాట్. మోహన్ గతుక్కుమన్నాడు. దెబ్బకి నోరు మూసుకొని కూర్చున్నాడు. సన్నీ నిద్రపోయాక మధు కిందకు వచ్చింది. నైట్ డ్రెస్లో ఉన్న పళంగా వచ్చేసిన మధుని చూసి విరాట్ మనసులో చెప్పలేనంత హాయి అనిపించింది. థ్యాంక్స్ మధు, కూర్చో అన్నాడు సోఫా చూపిస్తూ. మధు కూర్చుంది. వినోద్ వైపు తిరిగి, 2 రోజుల నుంచి సన్నీకి బాగోకపోతే ఇప్పుడా చెప్పేది? కోపంగా అడిగింది. వినోద్ అమాయకంగా ఫేస్ పెట్టి, నేను మా అన్నయ్యకి లాయల్ తమ్ముడిని, అన్నయ్య మాట కాదని ఏమీ చెయ్యను, అన్నయ్య చెప్పొద్దని చెప్పాడు, అందుకే చెప్పలేదు అన్నాడు కళ్ళు టపటపలాడిస్తూ. మధుకి ఒళ్ళు మండిపోయింది. అలా అయితే మరి ఆ రోజు నైట్ మీటింగ్ క్యాన్సిల్ చేయించమని ఎందుకు అడిగావు? కోపంగా అడిగింది. వినోద్కి గుండె గుబేల్మంది. దయచేసి ఏమీ చెప్పొద్దని మధుకి సైగ చేశాడు. విరాట్ ఆశ్చర్యంగా, 1 minute, మీటింగ్ క్యాన్సిల్ చేయించమని నిన్ను అడిగాడా అని అడిగాడు. అబ్బే లేదన్నయ్య అన్నాడు వినోద్ భయంగా. మీ అన్నయ్యకి అబద్ధం చెప్తున్నావేంటి వినోద్ అని విరాట్ వైపు తిరిగి, అవును విరాట్, అడిగాడు అంది తడుముకోకుండా. మధు వైపు కోపంగా ఒక చూపు చూసి, అన్నయ్య అది డైరెక్టర్లు బతిమిలాడితేను అంటూ నీళ్లు నమలసాగాడు వినోద్. నీకు నెక్స్ట్ 3 years బోనస్ కట్ అండ్ నో లీవ్స్ ఫర్ వెకేషన్, కోపంగా చెప్పాడు విరాట్. అన్నయ్య ప్లీజ్, బోనస్ కట్ చేసినా పర్వాలేదు, కనీసం 6 monthsకి ఒకసారైనా నేను వెకేషన్కి వెళ్ళకపోతే పిచ్చోండి అయిపోతా, నీ నిర్ణయం మార్చుకో ప్లీజ్ అన్నాడు బతిమాలతో. వినోద్ని అలా చూసేసరికి మధుకి ఇబ్బలే హ్యాపీగా ఉంది. విరాట్ వైపు తిరిగి, వినోద్, ఆ వీడియో మీ అన్నయ్య చూసారా అంది అమాయకంగా ఫేస్ పెట్టి. వినోద్ గుండె జారిపోయింది. వద్దు ప్లీజ్ అని సైగ చేసాగాడు. ఏం వీడియో? సీరియస్గా అడిగాడు విరాట్. ఇప్పుడే చూపిస్తా ఆగండి అని మొబైల్ ఓపెన్ చేయబోయింది మధు. మధు, యు ఆర్ టూ గుడ్, గుడ్ యాక్ట్రెస్, గుడ్ సింగర్, సూపర్ టాలెంటెడ్, నువ్వు తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ అయిపోతావు, పెద్ద పెద్ద అవార్డ్స్ నీకు వస్తాయి అని మధుని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేశాడు వినోద్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ అన్నయ్య ఈ వీడియో చూసాక అప్పుడు కంటిన్యూ చేస్తావా, నేను ఎంత టాలెంటెడో అని మొబైల్లో వాట్సాప్ వీడియో ఓపెన్ చేసి ఇచ్చింది. విరాట్ మధు మొబైల్ తీసుకుని చూశాడు. ఆ వీడియో తను జిడ్డు ముఖంతో అందరినీ తిడుతున్న వీడియో. కోపంగా వినోద్ కేసు చూశాడు విరాట్. ఇందాక 3 years అన్నా కదా, మేక్ ఇట్ ఫర్ 5 years అన్నాడు. తర్వాత మొబైల్ స్క్రోల్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ మొత్తం చదివాడు. అందులో వినోద్ మధుని వదినా అని సంబోధించడం విరాట్కి బాగా నచ్చేసింది. అన్నయ్య ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా చేయను, ఈ ఒక్కసారికి క్షమించేయి అని బతిమిలాడసాగాడు వినోద్. విరాట్ చిన్నగా నవ్వి, సరే సరే ఇంకెప్పుడు అలా చేయకు అని క్షమించి వదిలిపెట్టాడు. ఊపిరి పీల్చుకున్నాడు వినోద్. ఇంతలో గిరి, విరాట్ బాబు, సన్నీ బాబుకి ఫీవర్ తగ్గిపోయింది, చెమటలు పట్టాయి అని ఆనందంగా చెప్పాడు. అందరూ సన్నీ రూమ్కి వెళ్ళి చూశారు. డాక్టర్ రవి సన్నీ టెంపరేచర్ చెక్ చేసి, వావ్
ఇట్స్ రియల్లీ ఎ మిరాకిల్. ఫీవర్ మొత్తం తగ్గిపోయింది, సన్నీ నార్మల్ అయిపోయాడు అన్నాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విరాట్ మధు కేసు తిరిగి, మధు నువ్వు వెళ్ళి పడుకో, గిరి రూమ్ చూపిస్తాడు అన్నాడు. నేను సన్నీ రూమ్లో పడుకుంటాను విరాట్, ప్లీజ్ అంది మధు. గిరి వెంటనే రియాక్ట్ అయ్యాడు. సన్నీ బాబుని మేము చూసుకుంటాం మేడం, మీరు వెళ్ళి గెస్ట్ రూమ్లో పడుకోండి అన్నాడు వినయంగా. వినోద్ విరాట్ కేసు చూసి ఏదో సైగ చేశాడు. విరాట్ సరేనని తలూపి, సర్లే మధు నువ్వు ఇక్కడే పడుకో, ఏమన్నా కావాలంటే పిలు, గుడ్ నైట్ అని బయటికి నడిచాడు. గిరి కూడా చేసేది ఏం లేక విరాట్ని అనుసరించాడు. కాసేపట్లో డాక్టర్లు వెళ్ళిపోయారు. వినోద్ విరాట్ స్టడీ రూమ్లో కూర్చున్నారు. వినోద్, అన్నయ్య నువ్వు ఒక్కసారి మధుతో మాట్లాడు. సన్నీ హెల్త్ కన్నా మనకి ఇంపార్టెంట్ విషయం ఏముంటుంది చెప్పు. 3 months తను ఇక్కడ ఉంటే సన్నీ హెల్త్ బాగుపడడంతో పాటు మేబీ మీ ఇద్దరికి మధ్య కూడా ఒక రిలేషన్ ఏర్పడుతుందేమో అన్నాడు. విరాట్ ఏమీ మాట్లాడలేదు, వినూరుకున్నాడు. వినోద్ కంటిన్యూ చేశాడు. ఈ నెలలో నువ్వు ఏ అమ్మాయిని ఇష్టపడలేదు. మధుని ఫస్ట్ లవ్, పైగా సన్నీకి తనంటే చాలా ఇష్టం. అలాగే మధుకి కూడా సన్నీ అంటే ప్రాణం. లేకపోతే రాత్రి 11:30కి ఉన్న పళంగా డ్రెస్ కూడా మార్చుకోకుండా వచ్చేది కాదు అన్నాడు వినోద్. విరాట్ ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. సన్నీ మీద తనకి ఉన్న ప్రేమని అడ్డు పెట్టుకుని మధుకి దగ్గరవమని చెప్పట్లేదన్నయ్య. తన కష్టాలు విని నువ్వు ఎంత బాధపడ్డావో నేను నా కళ్ళారా చూశాను. తనని పెళ్లి చేసుకుని తనకి మంచి లైఫ్ ఇవ్వు, మీ ఇద్దరు మంచి కప్పులు అవుతారు. సన్నీతో కలిసి యు 3 form a nice family. ఆలోచించన్నయ్య ప్లీజ్ అన్నాడు. కానీ తనెవరినో ప్రేమించింది కదా అన్నాడు విరాట్. అది ప్రేమ కాదా అని తనకే క్లారిటీ లేదని చెప్పింది. అంతేకాని తను ఎవరిని ప్రేమిస్తున్నానని చెప్పలేదు. తను రియలైజ్ అయ్యేలోపు తను నీ ప్రేమలో పడేలా చేసుకో అన్నయ్యా అని సలహా ఇచ్చాడు వినోద్. ఫ్రెండ్స్, ప్రియసఖి ఎపిసోడ్ 9 సమాప్తం. వినోద్ ఇచ్చిన సలహా విరాట్ పాటిస్తాడా లేదా అని తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 10 కోసం వెయిట్ చేయాల్సిందే. మీ అమూల్యమైన సలహాలని, ఈ కథలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ప్రియసఖి కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ధన్యవాదాలు.